జగనన్నతో ఎట్టుకుంటే ఒళ్ళంతా దురదగుంటాకు పూసుకుని ఆనక జాలిం లోచలు పూసుకున్నట్టుంటది. అయ్య బాబోయ్ మీకెట్టా తెలుసు అనుకోమాకండి. మాకే కాదు ఏపీ పేదలందరికీ తెలుసు అన్నతో ఎవరో ఎట్ట ఉంటదో. అన్న కట్టప్పలకే కట్టప్ప వెనక్కి తిరిగి చూడకుండా సమ్మగా దింపుతాడు కత్తి. ఇప్పుడు తెలంగాణలో ఆ బీఆర్ఎస్ పార్టీకి అట్టాగే దింపాడు పెద్ద రాడు. అసలే రేవంత్ రెడ్డి దెబ్బకు అల్లల్లాడిపోతున్న గులాబీ పార్టీ వాళ్ళ రాజకీయ విధాలు చేసుకోక జగనన్నతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అన్నతో ఎట్టుకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారు చెప్పండి? అన్ని తెలిసి కూడా వాళ్ళు బురదలు కాలేస్తున్నారు. ఏస్తున్నారు కాదు ఏజేయారు. అందుకే ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఓ ఏపు చంద్రబాబు గారు తెలంగాణ నీళ్ళన్నీ దోచేస్తున్నారు ఎత్తుకెళ్తున్నాడు అని బీఆర్ఎస్ లీడర్లు గుడ్డలు చెప్పుకుంటుంటే జగనన్న గొట్టాల ముందుకొచ్చి కాదు కాదు నా ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ తెలంగాణకు ద్రోహం చేసింది అన్నట్టు మాట్లాడాడు. ఏదైతే బీఆర్ఎస్ వైసీపీ కలిసి తెలంగాణ నీటి వాటాలకు నీళ్లు వదిలేశారు అని సీఎం రేవంత్ అని చెబుతున్నాడు. ఇప్పుడు దాన్నే నిజమని ఒప్పేసుకున్నాడు జగనన్నయ్య. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడే జగనన్న కట్టడం మొదలెట్టాడు. 80% పనులు అవగొట్టాడు. అంతేకాదు పనులకు ఎక్కడా అడ్డు చెప్పలేదు. చకచకా పనులు చేసేసాం అన్నట్టు గొట్టాల ముందు కూకొని మా గొప్పగా చెప్పాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఏపీ తన వాటా తాను దక్కించుకుంది అన్నాడు జగనన్న. అంటే ఏటన్నట్టు జగనన్న అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా సరే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నాడు. చేపల పులుసు తిన్న విశ్వాసం చూపించాడు అని అందరికీ చెప్పాడు అన్నాయి. జగనన్న మాటలకు బీఆర్ఎస్ నాయకులకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ రాసిచ్చినోడు ఎవడో పోనీ ఆడు రాసిచ్చాడు. దాన్ని అట్లాగే చదివేటమేనా? అనుమతులే లేని ప్రాజెక్టుకు 80% పనులు చేసామని చెప్పుకుంటే అది తెలంగాణ లీడర్లు చేతకంతనం అని చెప్పినట్టు కాదా? అంటే కేసీఆర్ చేతకంతనం అని చెప్పినట్టు కాదా? మొత్తానికి ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి కేసీఆర్ ను చేతగానని చేసాడు జగనన్నయ్య. ఇది ఒకటే కాదండి బాబా, తెలంగాణలో బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కేసేదాకా జగనన్న నిద్రపోయట్లేడు. మొన్న కేటీఆర్ ఖమ్మం జిల్లాకి వెళ్తే అక్కడ బీఆర్ఎస్ లీడర్లతో కలిసి ర్యాలీ తీశారు వైసీపీ వాళ్ళు. గులాబీ జెండాల మధ్యలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. గాలికి పోయే దరిద్రాన్ని తలకు తగిలించుకున్నట్టు జగనన్నతో స్నేహం చేసినందుకు ఖచ్చితంగా గులాబీ పార్టీ మూల్యం చెల్లించుకునేట్టే ఉంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సీటు చిరిగింది. సర్పంచ్ ఎన్నికలు కూడా చాలా సీట్లు ఓడిపోయినారు. ముందు ముందు కూడా జగనన్న పుణ్యమా అని దెబ్బ గట్టిగానే పడేట్టుంది.